ఏఎం న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, ఎంపీడీఓ వెంకటరమణలు పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కను నాటారు. గతంలో ఇదే కార్యాలయంలో తాను స్వయంగా నాటిన మొక్కలు నేడు చెట్టుగా మారిన వాటిని చూసి వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడంతో చెట్లకు ఉన్న అదనపు కొమ్మలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తానే స్వయంగా కత్తిరించారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు శాఖల పనితీరును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. వైసీపీ నాయకుల అక్రమాల భాగోతం వల్ల సరైన వివరాలు చెప్పలేక సతమతమైన పలు శాఖల అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేశారని, దెందులూరు నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని, అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒత్తిళ్లకు తలొగ్గి వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు కొమ్ము కాసిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్న అధికారులు, సిబ్బంది అంతా వైసీపీ నాయకుల అక్రమాలకు అండగా నిలబడడం వల్ల ఈ రోజు ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దివ్యాంగులకు అందించాల్సిన పెన్షన్లను కూడా కాజేసి మెక్కిన దిగజారుడు వ్యక్తులు దెందులూరు వైసీపీ నాయకులుగా ఉండడం నియోజకవర్గానికి సిగ్గచేటని, అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని తిరిగి రికవరీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల వారీగా వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతామని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పెదవేగి గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, ఎంపీడీఓ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ రామారావు, పెదవేగి మండలం పార్టీ అధ్యక్షులు బొప్పన్న సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణతో సహా పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పలువురు సీనియర్ నాయకులు, పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు పెదవేగి గ్రామంలో కట్టెలు ఏమైనా ఉన్నాయా పెట్టియా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరి చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్షులు వారిని కోరుతున్నాను. వివిధ శాఖల సమీక్షతో ప్రారంభిస్తాము. ఈనాటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన మన దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి, అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు. పైప్లైన్ వర్క్ చేసాం సార్. కంప్లీటెడ్ సార్. దగ్గర కొంచెం ఎడంగా పెట్టి మాట్లాడండి. ఎమ్మెల్యే గారికి కూడా అంటే మన ఈ విలేజ్ లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అవన్నీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సార్. చేశారా? అది చేయలేదు సార్, బ్యాలెన్స్ వర్క్ సార్. సార్ అది ప్రోగ్రెస్ వర్క్ సార్. ట్యాంక్ కాస్తున్నాం సార్. 12,10,000 కంప్లీట్ అయింది సార్. 30,80,000 ఇదిగో హోటల్ సంఘం తిరుపతి చేస్తున్నాం సార్. అవును సార్. పలానా బజారు ఊరి పేరు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు 2,20,000 సార్. ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పావా మాట?
తెలిసే ఉన్నాయా సరే ఏదో కూడా ఎవరికి చెప్పలేదండి, మొత్తం లోపల దిగిపోతున్నాడు, లింక్ అయిపోయింది, చివరి డబ్బులు అయిపోయింది, ఎన్ని సార్లు పోతే రెస్పాండ్ లేదు. ఇది సరే 3 నెలల్లో జరిగినది. 22 మిగిలిన ఎందుకు స్టార్ట్ అవ్వాలా? పెట్టుకోమని చెప్పి ఇచ్చారు అలా నా అమ్మాయిని బిడ్డని ఇచ్చారా? ఇచ్చారు సార్, తాత్కాలికంగా ఇది పెట్టుకోవాలి. అడగకాయ పడ అడగకాయ తీసుకొచ్చి 10 లక్షలు ఏ ఊళ్ళో ఏ రైతుకి ఎలా కొట్టావో అవి డీటెయిల్స్ అయి పడ్డాను. కన్నాపురం నుంచి వేగవాడు వచ్చి వేరముగుంటలో పనిచేసినట్టుగా 5 లక్షలు కన్నాపురంలోకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్. చెప్పమని చెప్పారు సార్. సార్ అది 2021లో జరిగింది సార్. నేను 2021 మే నెలలో వచ్చాను సార్. నేను రాకముందు అది ఓకే సార్. డబ్బులు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ చేస్తే కానీ పంటకాలం చేయమంటే పంటకాలం కూడా పెట్టరండి. 8 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు మొత్తుకుంటున్నానండి నేను. కింద ఉన్న రైతులు ఎకరం అనేకం ఉన్న వాళ్ళు మొలకొచ్చి మొలికిపోతున్నారు. పంట ఇప్పుడు 7 కాడ నుంచి అచ్చపరి నుంచి 1.3 సార్ ఎక్స్టెండ్ సార్. ఒక ఎకరా 3 సెంట్లు తీసుకున్నాం. ఎకరా 3 సెంట్లు ఎక్కడ కొన్నారు? అర్థమైందా చెప్పండి. ఏం చేస్తా దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఈయన అది సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎర్రమట్టి ఇచ్చారు. దాంట్లో పోలేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అవసరాల నిమిత్తం నైట్ టైం ఏం చేస్తారంటే ఎర్రమట్టి మొక్కలు బాబు ఇప్పుడు ఏమైందిలే నెక్స్ట్ 26 ఎకరాలు 2.7 సార్ 115 ఫ్లాట్లు సార్. కొంచెం సార్ 20 ఎకరాలు తీసుకుంటారా? 2.6 అతని ఫార్మ్ ల్యాండ్ ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత కొట్టావు? 27,000 చేసింది సార్. దేనికి చేసావు 27,000? మొక్కలు నాటిన దానికి ఎరువులకి చేశాను సార్ 27,000. మొక్కలు ఏ మొక్కలు నాటాడు? ఏ ఎరువు కొన్నాడు? అతను పొలం ఎక్కడ ఉంది ఆ ఊళ్ళో? సార్ ఈరోజు పెదవేగి మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి వారందరికీ కూడా ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మండలంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు. ఇల్లు చూసుకుంటే ఇళ్లకి కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ కకూర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజేషన్ చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే